బీజేపీ నెక్స్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఎంత తిట్టినా దానివల్ల ఏం ప్రయోజనం లేదు. ఇక్కడ బీజేపీ ఓటు బ్యాంక్ లేదు. ఆయన బీజేపీని శత్రువుగా చూపించడం వల్ల మనకు వస్తుంది. లాస్ట్ టైం కాంగ్రెస్ శత్రువుగా చూపించాం, ఈసారి బీజేపీని చూపిద్దాం అనుకుంటే మాత్రం ఫెయిల్ అవుతారు. బీజేపీ ఇక్కడ ఫోర్స్ కాదు. సౌత్ లో ఒక కర్ణాటకలో తప్ప బీజేపీ ఎక్కడ ఫోర్స్ కాదు. ఇప్పుడు కూడా ఈ నేషనల్ ఛానల్స్ లో చెప్తుందాన్ని బట్టి సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ వస్తుంది. మిగతా వాళ్ళందరూ కలిపి గవర్నమెంట్ ఫామ్ చేయాలి తప్ప సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఫస్ట్ మళ్ళీ మోడీనే పిలుస్తారు. ప్రెసిడెంట్ గారు మోడీనే పిలుస్తాడు. మోడీ నాకు వద్దు నేను చేయలేను అంటే తప్ప పివి నరసింహారావు చెప్పినట్టు మోడీనే మళ్ళీ పిలుస్తాడు. సో మళ్ళీ మోడీ అక్కడ ప్రధానమంత్రి లేకపోతే మళ్ళీ బీజేపీ వస్తే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి? అందుకని మీరు బీజేపీ మీద ఎక్కువ వెళ్ళకండి. అంటే మీరు ఇదివరకు ఇదే వేదిక మీద ఫస్ట్ టైం ఇక్కడ పెట్టినప్పుడు రేపు మోడీతో సపోర్ట్ చేసినా మనం ఆశ్చర్యపోవాలని చెప్పారు. ఖచ్చితంగాను. కానీ సపోర్ట్ చేసినా ఆశ్చర్యపోకలేదండి. అసలు ఎవరికి నీకు తెలియదంటే అందరికీ తెలుసు. మనకి ఇంత ముందు ప్రెసిడెంట్ ఉంది కదా, 98 లో 12 సీట్లు నెగ్గాడు. ఇంకా జయపాల్ రెడ్డి నెగ్గాడు, ఇద్దరు కమ్యూనిస్టులు నెగ్గారు, 15 సీట్లు నెగ్గారు. ఏంటి బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీ వాళ్ళు అయితే డైరెక్ట్ పోస్టర్ వేశారు, కటకటాలు వెనకాల చంద్రబాబు నాయుడు. మేము అధికారంలో రాగానే ఇది చంద్ర లోపలెడతాం. 100 తప్పులు ఛార్జ్ షీట్ కటకటాలు అన్ని నా దగ్గర ఉన్నాయి, బుక్లు అన్ని వేసి ఎలక్షన్ అవ్వగానే పసుపు పారాణి ఆరక్క ముందే పరిగెత్తుకెళ్ళి ఆయన వాజ్పేయిని సపోర్ట్ చేశాడు, ప్రధానమంత్రి అయ్యాడు. గుర్తుంది కదా. నేను ఈయన ఎవరినైనా సపోర్ట్ చేయొచ్చు. కానీ నేను ఏమంటానంటే ఇప్పుడు మోడీని ఎక్కువ తిట్టకుండా ఎందుకు చెప్తానంటే మోడీని తిట్టడం వల్ల మీకు ఏ ప్రయోజనం లేదు. లేదు, ఇక్కడ ఓటు బ్యాంక్ లేదు వాళ్ళది. కాంగ్రెస్ ఇప్పుడు ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి దాన్ని కొలగొట్టడానికి అన్యాయం చేస్తున్నారు. ప్రజలు కూడా ఉద్యమం చేస్తున్నారు కాబట్టి నమ్మారు. అది ఇప్పుడు అంటే మోడీని తిట్ట ఒకళ్ళని తిట్టట్లేదు. మోడీ జగన్ కలుస్తున్నారు, కేసీఆర్ పవన్ కూడా కలిసారు. పవన్ ఎగ్జామ్షన్ ఇచ్చారు. సరే ఇప్పుడు మీరు రాజశేఖర రెడ్డి పాదయాత్ర చూశారు, జగన్ పాదయాత్ర రేపు 9వ తారీఖు ఎండ్ అవుతోంది. ఈ రెండింటినీ మీరు తులనాత్మకంగా ఏ విధంగా చెప్తారు? జగన్ రాజశేఖర రెడ్డి చంద్రబాబు పాదయాత్ర పోలికే లేదు. రాజశేఖర రెడ్డి పాదయాత్ర, రాజశేఖర రెడ్డి ఇస్ ఫ్యాక్షన్ లీడర్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ లో ఒక వర్గ నాయకుడు అంతే తప్ప కొన్ని కాంగ్రెస్ అంతటి కాంగ్రెస్ లోనే ఆయన 3 మంది వ్యతిరేకం. ఇక్కడ మన రాజమండ్రిలోనే ఎంతమంది వ్యతిరేకం నీకు తెలుసు కదా. ఆయన ఆ కాంగ్రెస్ లో ఒక వర్గానికి సంబంధించిన బలమైన నాయకుడు, సిఎల్పి లీడర్ గా ఉన్నాడు. ఎండల్లో ఆయన తప్ప ఎవడో నడవలేడు కాబట్టి ఆయన నడిచాడు. స్టార్టింగ్ అయినప్పటి నుంచి పెరుగుతూ 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 వచ్చింది, బాగా సక్సెస్ అయ్యాడు. ఆ పాదయాత్ర అనేది మొట్టమొదటి పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ లో. అంత పెద్ద పాదయాత్ర చేసినటువంటి మొట్టమొదటి లీడర్. సో అది అతని కాంగ్రెస్ లో సీఎం అవడానికి అన్ని రకాలుగా కలిసి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర కేవలం చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ తెలియజేసే పాదయాత్ర. అది ఎంత బలహీనంగా ఉన్నాడంటే ఆ వేళ ఆయన పార్టీ మొత్తం అన్ని సీట్లు ఓడిపోయి, ఒక ఏడాది క్రితం జరిగిన ఎలక్షన్ లో అన్ని సీట్లు ఓడిపోయి, సమైక్యవాదా లేకపోతే సెపరేటిస్టా తెలియని పరిస్థితుల్లో, ఎవడో జనం లేని పరిస్థితుల్లో ఆయన వచ్చి మన రాజమండ్రిలో మీటింగ్ పెడితే 200 మంది లేరు. 200 మీరు లేరా? వేళ ప్రకాష్ నగర్ సెంటర్ లో పెట్టాడు పాదయాత్ర మీటింగ్. అయినా చంద్రబాబు క్యారెక్టర్ ఏంటంటే చివరి వరకు పోరాడతాడు. ఆఖరి నిమిషం వరకు ఓడిపోతున్నాం అన్నా సరే ఆ గ్రిప్ వదలదు. అది అతని క్యారెక్టర్ ప్రూవ్ అయింది. అలా తిరిగాడు కాబట్టి అది కూడా అలా కలిసి ఉండొచ్చు. మొత్తానికి ఎలక్షన్ ఎక్కేసాడు కదా, మోడీతో పెట్టుకున్నాడు, మొత్తానికి ఎలక్షన్ ఎక్కేసాడు. వదిలేదు ఏంటంటే జనం లేదు, ఎవరు లేదు, మన పాదయాత్ర చేస్తుంటే ఎందుకు ఈ కర్మ మనకి అని చెప్పి వదిలేడా, అలాగే తిరిగాడు, కొట్టాడు. అది అతని క్యారెక్టర్ తెలియజేసింది. జగన్ అనేది రాజశేఖర రెడ్డి కొడుకు. జగన్ అనేవాడు మొన్నే నెగ్గాలి. జగన్కి వస్తున్న జనం ఎవరు కూడా జగన్కి వచ్చే జనం కాదు. రాజశేఖర రెడ్డి అనే మనిషి చనిపోయిన తర్వాత ప్రజల్లో రాజశేఖర రెడ్డి 10,000 రెట్లు పెరిగిపోయాడు, దేవుడు అయిపోయాడు. ఈవేళ ఎన్టీ రామారావు రాజశేఖర రెడ్డి అంటారు కానీ రాజశేఖర రెడ్డి తర్వాతే ఎన్టీ రామారావు. రాజశేఖర రెడ్డి అనేవాడు పబ్లిక్ లో బాగా లోయెస్ట్ లెవెల్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆయన చనిపోయిన తర్వాత పరిస్థితి బాగోపోవటం, దేశంగా ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు దెబ్బతింటాం, అనేక రకాలుగా టైట్ అయిపోయి తర్వాత జరిగినటువంటి పరిపాలకులు ఏం చేసినా అతని ముందు ఆగలేదు. అసలు రాజశేఖర రెడ్డి అనేవాడు ఉంటుంటే అలా జరుగునా అనేది ఒక పెద్ద ఇది వచ్చేసింది. రాజశేఖర రెడ్డి has become గాడ్, ఆ దేవుడి కుమారుడు జగన్. సో ఆటోమేటిక్గా వెళ్తుంటే విపరీతంగా జనం వస్తున్నారు. దీనికి అసలు ఇప్పటివరకు ఈ ఇండియాలో జరిగిన పాదయాత్రలు గాంధీ గారి నేను చూడలేదు కానీ ఏ పాదయాత్రలకి అంత రెస్పాన్స్ లేదు, అంతమంది జనం వస్తున్నారు. లక్కీగా జగన్ కమ్యూనికేట్ చేయగలుగుతున్నాడు.
జగన్ వాట్ ఐ మీన్ టు సే అలాంటివి మాట్లాడకుండా కమ్యూనికేట్ చేయగలుగుతున్నాడు. డెఫినెట్ గా ఫాదర్ కన్నా బెటర్ స్పీకర్. రాజశేఖర రెడ్డి ఇంత గొప్పగా మాట్లాడలేకపోయాడు, రాజశేఖర రెడ్డి కన్నా చాలా బాగా మాట్లాడుతున్నాడు. సో డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అనేది ఇండియాలో ఎవరికి ఇంత రెస్పాన్స్ వచ్చింది అంత వచ్చింది. అయితే చంద్రబాబు నాయుడిని తక్కువ అంచనా అయిపోతుంది, అదే చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ దుర్యోధనుడు లాగా ఆఖరణ పడిపోయి కాళ్ళు ఇరిగిపోయి చచ్చిపోయే టైంలో కూడా అశ్వత్థామను పిలిచి నిన్ను చేస్తున్నాడు అనుకో, నువ్వే నా సైనికాధికారి కొట్టంటే మొత్తం అందరిని కొట్టిపరిచాడుగా. అది భారతంలో ఎవడో ఫాలో అవడం, ఆఖరణ ఎవడో కదా పాండవులే మిగిలారు ఐదుగురు. చాలా మొత్తం తుక్కు చేసి పరిచాడు చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తి ఆఖరి నిమిషం వరకు అలా చూస్తూనే ఉంటాడు కదా. అందుకని జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు కొట్టేయగలం అని జనం చూసి అనుకోకండి. ఆఖరి ఎవడో అశ్వత్థామను తిప్పుతాడు. ఇప్పుడు మరి రాజశేఖర్కి ఉన్న చరిష్మా జగన్కి లేదు అన్నది కూడా ఒకటి నడుస్తుంది. రాజశేఖర్ చూడగానే అట్రాక్ట్ గా మనకి కొడుకులకే వస్తుంది. నీకు ఒకటి తెలుసుకో, మనకి దీనికి జెనెటిక్ గా వారసత్వాన్ని మనకి ఎక్కువైంది పోదు. మన భారతదేశంలో ఎవడన్నా సరే కొడుకు, ఇప్పుడు జయలలితకి కొడుకు లేడు, దీన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టినా మాట్లాడాలి. అదే జయలలిత పిల్లలు ఎవరన్నా పెట్టుంటే అంత అల్లకల్లలో అయిపోద్ది. ఇప్పుడు ఇతను ఉన్నాడు నవీన్ పట్నాయక్, ఇప్పుడు ఏం చేయడు అసలు, అలా కూర్చుంటాడు అంతే. బిజు పట్నాయక్ కొడుకు, కరప్షన్ లేదు, హ్యాపీ. ఆ గవర్నమెంట్ ఎప్పటికీ ఒడిస్తాడు అతనే, ఇంకా అతను విసిగేసి మానేసి పోవాలి తప్ప ఏంటంటే కరప్షన్ చేయడు, అలా కూర్చుంటాడు. ఎవరు కొడుకురా అంటే కవరింగ్ పర్సనాలిటీ బిజు పట్నాయక్ కొడుకు. మీ కొడుకులకి ఎక్కడైనా చూసుకో. కొడుకులు అనేటప్పటికీ అప్పుడు లక్ష్మీపార్వతి డైరెక్ట్ గా నేను చచ్చిపోతుంటే నన్ను కాపాడింది, నా ప్రాణాలు నిలబెట్టింది, నా కుటుంబం అంతా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, ఈవిడే నా ప్రాణాలు నిలబెట్టింది, కృతజ్ఞతా సూచకంగా నేను పెళ్లి చేసుకుంటున్నాను ఇవ్వండి అని చెప్పి ఎన్టీ రామారావు బుధం మీద చేసి మన ఊర్లన్నీ తిరిగి ఎలక్షన్ కూడా నెగ్గించి 94 ఎలక్షన్ ఆవిడతో తిరిగి ఎక్కింది కదా. ఏమైంది? రామారావు స్వయంగా చెప్పిన మాట ఆవిడ లెక్క చేయలే. కొడుకు ఎంటర్ అయ్యేటప్పటికి అవుట్. ఆ వాళ్ళు హరికృష్ణ ఎంటర్ అవ్వకపోతే లక్ష్మీభారతికే ప్లస్. హరికృష్ణ మ్యూట్ అయిపోయినా సరే హరికృష్ణ ఎంటర్ అయ్యాడు, ప్రజలు కొడుకునే ఒప్పుకుంటారు వారసత్వం. అంతే అది చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి అశ్వత్థామ టైప్ అనమాట. తీసుకొచ్చి హరికృష్ణ పెట్టాడు. హరికృష్ణ లేకపోతే ఆ వేళ చంద్రబాబు గవర్నమెంట్ 96 వాళ్ళకి రావు సీట్లు. సో జగన్మోహన్ రెడ్డి అనేవాడికి తండ్రి కొడుకుగా బ్రహ్మాండమైనటువంటి అవకాశం వచ్చింది. మామూలు అవకాశం కాదు, మొన్నే పాడు చేసుకున్నాడు. ఈసారి ఏం చేస్తాడో చూద్దాం. అంటే ఈసారి పాడు చేసుకుంటాడంటారా, పాడు చేసుకోకుండా పైకి రావడానికి ఛాన్సెస్ ఉందంటారా? జనరల్ గా అయితే ఈసారి తగ్గకపోతే ఇంకెప్పటికీ లేదు, అది జనరల్. అయితే నాకు నేను ఖాళీగా కూర్చుని స్టడీ చేస్తుంటాను కదా. వీళ్ళిద్దరి కోసం బాగా చెప్పారు మధ్యలో. దాంట్లో నాకు వచ్చింది ఏంటంటే దుర్యోధనుడు పోలి గుర్తునే చెప్పలేండి. ఆఖరికి దుర్యోధనుడు హ్యాపీగా చచ్చిపోయాడు. నలుగురు వెళ్ళి ఎవడో అశ్వత్థామ, కృతవర్మ, కృపాచార్యుడు, సంజయుడు. సంజయ అన్నట్టు ఆ సంజయుడు కూడా ఉన్నాడు. వీళ్ళు నలుగురు వెళ్ళి మొత్తం అసలు శాలలో ఒక్కడు మిగలకుండా, ఒక్క ఏరుకు కానీ గుర్రం కానీ ఒక్క మనిషి కానీ మిగలకుండా గుమ్మం దగ్గర కాసి అదేదో అస్త్రం అంట, శివుడు వాడే అస్త్రం అది ఉంది వాడి అశ్వత్థామ దగ్గర. ఆస్పత్రి కాదు ఇంకోటి ఏదో పేరు చెప్పారు. కాబట్టి మొత్తం అందరూ పాండవులు కూడా అయిపోయారు అనుకున్నారు. కృష్ణుడు తెలివిగా పాండవులు అలా వెళ్ళొద్దామండి, శిఖరికి వెళ్ళొద్దామని తప్పించాడు. ఉప పాండవులు అందరూ చచ్చిపోయారు. చెప్తాను అశ్వత్థామ దగ్గర కూడా ఉన్నవన్నీ అశ్వత్థామ దగ్గరే వాడకూడదు. అర్జునుడి దగ్గర ఉన్నవన్నీ కూడా అశ్వత్థామ దగ్గర. తర్వాత అర్జునుడు కూడా తెస్తున్నాడు అని చెప్పాడు. మనకు అంత డీప్ గా వెళ్ళొద్దు. ఇందులో దుర్యోధనుడు అనేటువంటి వాడి క్యారెక్టర్ ఆ వార్త చెవిలో పడ్డ తర్వాతే మొత్తం పాండవులు కూడా ఎవడో అందరూ అవుట్, అసలు సేనలో ఎవడో మిగలలేదని చెప్పిన తర్వాతే అప్పుడు ఆగే చచ్చిపోయాడు. నేను చచ్చిపోవడం విషయంలో కంపేర్ చేయట్లేదు కానీ అంత ఇది పట్టుదల, పోరాట పట్టిమ లాస్ట్ వరకు దెబ్బలాడతాడు. అది మర్చిపోకూడదు. మనం అయిపోయింది ఏంటంటే ఈ జనం ఏంటి, గొడవ ఏంటి, అసలు ఇంకేముందండి ఎలక్షన్ అని అనుకుంటే మాత్రం కొట్టేస్తాడు. పవన్ కళ్యాణ్ మైండ్ గేమ్ చంద్రబాబు. పవన్ కళ్యాణ్ అంటే ఆ గ్రూప్ లో లేడని అంటున్నాడు కదండి చంద్రబాబు నాయుడు, మా గ్రూప్ అన్నట్టు. మీకు చంద్రబాబు నాయుడు నిన్న వీళ్ళిద్దరూ ఒకటని జగన్ చేసినటువంటి ఆరోపణకి సమాధానం చెప్పాడు. జగన్ ఎక్కడో అన్నట్ట పవన్ చంద్రబాబు వీళ్ళందరూ ఒకటే, వీళ్ళందరూ కలిసి తిరగలేదా, అప్పుడు ఏం చేశాడు అని ఏదో అన్నాడు. అన్నదానికి ఏంటి మేము కలిసి తిరిగితే తప్ప అని చంద్రబాబు నాయుడు గారు కావాలని అలాంటివి కొన్ని వదులుతుంటాడు. దాని మీద వీళ్ళిద్దరూ కలిసిపోతున్నారా అని చెప్పి ముందు పవన్ తోటి ఎవరైనా 10 మంది ఉంటే వాళ్ళు పవన్ వదిలేసిపోతారు.
ఎందుకంటే పవన్ తోటి ఉండే జనం అంతా కూడా ఇమోషనల్ జనం, పొలిటికల్ ఇది కాదు, ఇమోషనల్ గా అటాచ్ అయి ఉంటారు. వాళ్ళు పోరాడేవాడితో ఉంటారు తప్ప కాంప్రమైజ్ అయ్యేవాడితో ఉండరు. ఆవేళ జగన్ కాంగ్రెస్ ని సముద్రంలో తోసేయండి, బంగాళాఖాతంలో కలిపేయండి అని రూలింగ్ లో ఉన్న కాంగ్రెస్ మీద పోరాటానికి వచ్చాడు కాబట్టి పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఉంది. ఇవాళ రూలింగ్ లో ఉన్న పార్టీలతో ఎవరితో కలిసినా పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ ఉంది. మరి ఇంపాక్ట్ ఎలా ఉంటది? ఇప్పుడు ఈ రెండు జనం వస్తున్నారు, జగన్కి జనం వస్తున్నారు ఓకే అన్నారు, చంద్రబాబు నాయుడు ఎలా సంధిస్తాడో తెలియదు అన్నారు. ఈ మధ్యలో ఇతను ఏంటి పాత్ర, అంటే అలాంటి పాత్ర పవన్ పాత్ర పవనే చెప్పాలి. ఎందుకంటే అతను పూర్తిగా పార్టీ, పవనే పార్టీ. అతను ఫోటో గుర్తెట్టేసుకోవచ్చు. అతనికి వచ్చే ప్రతి ఓటు అతని మొహం చూసే వస్తుంది. ఎవడన్నా పక్కన మొహం చూసుకుని ఓట్లు పోతాయేమో తప్ప వచ్చే ఓటల్లా పవన్ కళ్యాణ్ అనేటువంటి ఫేస్కే రావాలి. అతను ఏ నిర్ణయం తీసుకుంటాడు అన్నది మనకు తెలియదు, ఎందుకంటే పాస్ట్ ఎక్స్పీరియన్స్ లేదు కదా. మనకి సీట్లు వచ్చేంత ఓటింగ్ ఉంటుంది. సీట్లు గురుగారు ఇప్పుడు కేసీఆర్ రిటర్న్ రూలింగ్లోకి వచ్చేంత లేకపోవచ్చు, కానీ కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉండబోతుందని అనుకుంటున్నారు? రిటర్న్ గిఫ్ట్ గట్టిగా ఇస్తాను, భారీగా తీసుకొని అంటాడు కదా కేసీఆర్ ఏమైనా అంటాడు. ఆ రిటర్న్ గిఫ్ట్ తీసుకుని ఆ పరిస్థితి ఉంటుందంటారా? గిఫ్ట్ అంటే దానికి మామూలు మీనింగ్ ఏంటి? నీకు ప్రయోజనం చేకూరేది. చంద్రబాబు ప్రయోజనం చేకూరుస్తాడు అతను. లేదా సర్కాస్టిక్ గా అన్నాడు రిటర్న్ గిఫ్ట్ మేము ఇస్తాంలే అని. అంటే ఏమో పవన్ ని జగన్ ని కలిపేయడానికి ట్రై చేయొచ్చు, ఏమో చేయొచ్చు. అయితే చంద్రబాబు నాయుడు, పవన్, జగన్, మన కమ్యూనిస్టులు, బీజేపీ అందరూ ఒకటే అంటున్నాడు కదా. ఆల్రెడీ కమ్యూనిస్టులు బీజేపీ ఒకటే అంటున్నాడు. అది నాకు విచిత్రం అర్థం కాదు. పవన్ తోటి కమ్యూనిస్టులు ఉన్నారు, పవన్ బీజేపీతో ఉన్నాడు. అంటే తన శత్రువులందరూ కూడా బీజేపీ తోటి అసోసియేటెడ్ అని చెప్తే కాంగ్రెస్ మీద ఉన్నంత కోపం బీజేపీ మీద కూడా ఉందని ఆయన లెక్క. తప్పదు. బీజేపీ మీద ఇక్కడ కోపం తెచ్చుకునేంత టైం ఎవరికి లేదు. మిగిలిన ముగ్గురు ఫ్రెండ్స్ ఎవరు? పోరాట వీరుడి ఆఖరి ముగ్గురు ఫ్రెండ్స్ క్లోజ్ ఆఖరి నిమిషం అనుకుంటే ఎవడో కృతవర్మను, అసత్తాము సరే. ఇవాళ అల్టిమేట్ గా శ్వేతపత్రం మెయిన్ అండి. శ్వేతపత్రం మీద చర్చ లేకపోతే శ్వేతపత్రాలు అనవసరం.